గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో విమెన్ హెల్త్ కేటగిరీలోని హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం. మీ బాడీలోని హెయిర్, నెయిల్, స్కిన్కి వాటి స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ అనేవి బాడీకి ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా బాడీకి బ్యూటీని యాడ్ చేస్తాయి. డ్యామేజ్డ్ స్కిన్, డ్యామేజ్డ్ హెయిర్ అండ్ బ్రిటిల్ నెయిల్స్ మన బాడీకి ఇండైరెక్ట్గా చాలా హార్మ్ఫుల్. ఇవి మనకు తెలియకుండానే మన బాడీలో ఎంతో ప్రాబ్లమ్స్ని కలిగిస్తాయి. వాట్ యువర్ హెయిర్, నెయిల్, స్కిన్ సేస్ అబౌట్ యూ. ఒక స్టడీ ప్రకారం ఇండియాలోని 73% ఫీమేల్స్ వారి యాక్చువల్ ఏజ్ కంటే కూడా ఎక్కువ ఏజ్తో కనిపిస్తూ ఉంటారు. సో దీన్ని ప్రీ ఏజింగ్ అని కూడా అంటారు. మనకు కనిపించేటువంటి స్కిన్, నెయిల్ అండ్ హెయిర్ని చూసి, అంటే ఫిజికల్ అపియరెన్స్ని చూసి ప్రీ ఏజింగ్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. వాట్ ఈజ్ పర్సీవ్డ్ ఏజ్? పర్సీవ్డ్ ఏజ్ అంటే మన యాక్చువల్ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్లా కనిపించడం. మన హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ వలన మనం మన యాక్చువల్ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్లా కనిపించే అవకాశం ఉంటుంది. దీన్నే పర్సీవ్డ్ ఏజ్ అని కూడా అంటారు. అసలు మన హెయిర్, నెయిల్స్, స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? యూవీ డ్యామేజ్. మన హెయిర్, నెయిల్స్ అండ్ స్కిన్పై అల్ట్రావయోలెట్ రేస్ పడినప్పుడు అవి ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతాయి. పూర్ న్యూట్రిషన్. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటే అప్పుడు మన హెయిర్, నెయిల్, స్కిన్ డ్యామేజ్ అవుతాయి. స్ట్రెస్. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే కూడా ఈ హెయిర్, నెయిల్, స్కిన్ డ్యామేజ్ అవుతాయి. పొల్యూషన్. హార్మోనల్ చేంజెస్ వలన, పొల్యూషన్ వలన, ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన, బాడీలోని వాటర్ లాస్ అవ్వడం వలన, డ్యామేజ్ అయిన సెల్స్ రిపేర్ అవ్వకపోవడం వలన, టాక్సిన్స్ బాగా అక్యుములేట్ అవ్వడం వలన, ఫ్రీ రాడికల్స్ అటాక్ వలన, పర్టికులర్ డిసార్డర్స్ వలన, అలాగే బాడీ కండిషన్ వలన కూడా మన బాడీలోని హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో హెయిర్, నెయిల్, స్కిన్ వాటంతట అవే డ్యామేజ్ అవ్వకముందే మనం వాటిని కాపాడుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. వెస్టీజ్ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్. ఈ వెస్టీజ్ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్ ఒక యూనిక్ ఫార్ములేషన్తో తయారు చేయబడ్డాయి. ఇవి మన హెయిర్ లాస్ని తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్లో చాలా ఉపయోగపడతాయి. పిగ్మెంటేషన్ అంటే మన స్కిన్ కలర్. సో మన స్కిన్ కలర్ డ్యామేజ్ అవ్వకుండా ఈ క్యాప్సూల్స్ మనకు ఉపయోగపడతాయి. పొల్యూషన్ వలన మన హెయిర్, నెయిల్స్ అండ్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఈ క్యాప్సూల్స్ మనల్ని కాపాడుతాయి. మన నెయిల్స్ హెల్దీగా అవ్వడం కోసం, మన స్కిన్ గ్లోయింగ్గా అవ్వడం కోసం వెస్టీజ్ హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్స్ని యూజ్ చేయాల్సిందే. ఈ వెస్టీజ్ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్, బోరేజ్ ఆయిల్, అమినో యాసిడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. బోరేజ్ ఆయిల్. ఈ బోరేజ్ ఆయిల్ అనేది మన స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది, అలాగే మాయిశ్చరైజ్గా చేస్తుంది. అలాగే స్కిన్లో మాయిశ్చర్ని రీస్టోర్ చేస్తుంది. స్కిన్ని ఇన్ఫ్లమేషన్స్ నుంచి కాపాడుతుంది. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్. ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి మనకు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని ఇస్తాయి. వెస్టీజ్ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్ బెనిఫిట్స్. ఈ క్యాప్సూల్స్ని యూజ్ చేసినట్లయితే మన స్కిన్ని డ్యామేజ్ చేసేటువంటి ఫ్రీ రాడికల్స్ నుంచి మనకు రక్షణనిస్తాయి. మన స్కిన్పై మాయిశ్చర్ని రీస్టోర్ చేస్తుంది. స్కిన్ హెల్దీగా, స్మూత్గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రీ ఏజింగ్ బారిన పడకుండా మన స్కిన్ని ఇది కాపాడుతుంది. జుట్టు ఒత్తుగా రావడానికి ఈ వెస్టీజ్ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా, అలాగే హెల్దీగా ఉండడం కోసం వెస్టీజ్ క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ని బాగా హెల్దీగా మెయింటైన్ చేయడం కోసం వెస్టీజ్ హెయిర్, నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్ని ఖచ్చితంగా వాడాల్సిందే.